సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు టేబులింగ్ ఆఫ్ రిపోర్ట్స్ అడిగారు అధ్యక్ష. డెఫినెట్లీ వి అప్రిషియేట్ ఇట్. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కమిటెడ్ టు ప్లేస్, బట్ ఇట్ హ్యాస్ 4 volumes and it has 1000 and odd pages. Let me complete, sir. Let me complete. Afterwards you can give us the suggestions and opinions from your side. Sir, ఈ రోజు స్పష్టంగా ఏదైతే బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో 3 volumes స్పష్టంగా దాని విషయంలో మా ప్రక్రియ మెథడాలజీ దానికి సంబంధించిన రిపోర్టు ఇవ్వటం జరిగింది. 4th volume సంబంధించి కూడా ప్రధానంగా ఉన్న హైలైట్స్ ఆఫ్ దిస్ రిపోర్ట్ has been given. We would like to literally put all these 1000 and odd volumes, 4 volumes on the public domain. We will put it, and whatever is needed for it, exigencies are there. My point is, sir, broad ga ee roju statement cheyale, statement ku sambandhinchina amsham vishayamlo table cheyatam jarigindi statement. Ee roju 4 వాల్యూమ్స్ కు సంబంధించిన ఏదైతే ఉందో డెఫినెట్లీ వి విల్ పుట్ ఇట్. సార్ మేము ఎక్కడ పోయేది లేదు. క్యాబినెట్కు సంబంధించిన అప్రూవల్ తీసుకునే ఈరోజు ఇక్కడికి రావటం. ఈరోజు 57 సమాచారాలకు సంబంధించింది ఎవరైతే ఇండివిజువల్ డేటా ఉందో సార్ అది పబ్లిక్ డాక్యుమెంట్కు సంబంధించి పబ్లిక్ డాక్యుమెంట్ చేస్తే ఈరోజు నాదే కానీ కృష్ణరావు గారిదే కానీ అక్బర్ భాయ్దే కానీ ప్రశాంత్ రెడ్డి గారిదే కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ డీటెయిల్స్కు డేటా ప్రైవసీకి సంబంధించిన అంశం. ఆ డేటా ప్రైవసీకి సంబంధించిన అంశం కనుక we are not able to produce in toto the report of the committee. Please try to understand the privacy of the concise report, the broad report has been placed on the floor of the assembly. Try to ఈరోజు సార్ వ్యక్తిగత సమాచారానికి సంబంధించి ప్రభుత్వం పరంగా నమ్మకం ఉంచుకొని వారి వ్యక్తిగత సమాచారం ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం తీసుకెళ్లి ఈ సమాచారం పూర్తి స్థాయిలో పబ్లిక్ డొమైన్ పెట్టడం అనేది ఇది నైతికత కాదు అనే ఆలోచన భాగంలోనే ఈరోజు పెట్టలేదు. బ్రాడ్గా ఉన్న దాని సారాంశాన్ని ఈరోజు హౌస్ ముందర పెట్టడం జరిగింది. Please try to understand. We are not against it. Whatever which is not required in terms of the data privacy, it will be in the public.